హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అర్చనాని. ఈ వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్ తర్వాత షూట్ చేస్తున్నాను. అది వాస్ బిజీ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ మై హెల్త్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ ఈ వీడియో వచ్చేసి ఐ థాట్ ఆఫ్ షూటింగ్ ఇట్ టుడే అట్ ఎనీ గివెన్ కాస్ట్. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే జనరల్ గా పెయిన్స్ వస్తుంటాయి కదా, లెగ్ పెయిన్ కానీ, క్రాంప్స్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ, ఫోర్ ఆర్మ్ పెయిన్ కానీ వస్తుంది కదా. చాలా మంది ఆ పెయిన్ భరించుకోలేకుండా దే విల్ గో ఫర్ పెయిన్ కిల్లర్స్. సో పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చు, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత దట్ విల్ ఎఫెక్ట్ ఆర్ కిడ్నీస్ అలాట్ అనమాట. కిడ్నీసే కాదు, ఓవరాల్ బాడీని it will give a worsen effect. So even I had certain pains when I was unwell. నేను ఆ టైంలో ఈ డిఐవైస్ చేశాను. దట్ యాక్చువల్లీ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. సో ఐ థాట్ ఆఫ్ చాలా మంది ఉంటారు కదా, ఇది ఎవరికన్నా యూస్ఫుల్ అవ్వచ్చు. when they are going under certain pains, జనరల్ గా సాల్ట్ ఉంటుంది కదా, క్రిస్టల్ సాల్ట్, దొడ్డుప్పు అంటారు కదా, ఆ ఉప్పు తీసుకొని పెనం పైన వేయించి బట్టలో చుట్టి ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో, పెయిన్ ఎక్కడ ఉందో అక్కడ దాంతో లైట్ గా ఇలా చేస్తే సరిపోతుంది. నేను ఆ ప్రాసెస్ ఎలా చేయాలో గట్టిగా ఇలా చేస్తే సరిపోతుంది. నేను ఆ ప్రాసెస్ ఎలా చేయాలో వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. అది చేసినా తగ్గలేదు అంటే నెక్స్ట్ ఐస్ ఉంటుంది కదా, ఐస్ క్యూబ్ తీసి క్లాత్ లో వ్రాప్ చేసి ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో కొద్దిగా ఇట్లా లైట్ గా మసాజ్ చేసినట్టు ఇట్లా పెట్టి తీస్తే అలా కూడా పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఈ రెండు చేసినా కానీ కూడా పెయిన్ తగ్గలేదు అంటే హాట్ వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్ లో లైట్ గా సాల్ట్ వేసుకొని యూ కెన్ టేక్ బాత్. మజిల్స్ అయితే చాలా రిలీఫ్ వస్తుంది, పెయిన్ రిలీఫ్ కూడా అవుతుంది. సో ఇవన్నీ చేసినా కానీ కూడా పెయిన్ తగ్గలేదు అంటే దెన్ యూ కెన్ గో ఫర్ ది ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ కిల్లర్ యాజ్ సజెస్టెడ్ బై ది డాక్టర్. ఓకే, బట్ బిఫోర్ ఇవన్నీ ట్రై చేయకముందు డైరెక్ట్ గా పెయిన్ కిల్లర్ వేసుకుంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ లో అది మనకి సరిగ్గా పని చేయదు. సో మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ మన కిచెనే మనకి ల్యాబొరేటరీ అండ్ మన కిచెనే మనకి హెల్త్ ప్రాపర్ గా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇంకా ఇలాంటి డిఐవైస్ రెగ్యులర్గా అప్డేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ దిస్ ఇస్ సమ్మర్ రైట్, ట్రై టు స్టే హైడ్రేటెడ్. Thank you once again for watching my video and stay tuned.